అంతా కూడా అంత ఆరోగ్యంగా ఉన్నాడంట. మహాత్మా గాంధీజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మేకపాలు తాగేవాడంట, భగవద్గీత చేతిలో పట్టుకునేవాడు. ఎప్పుడు ఆయన అహింసకు మారు పేరు. ఆయన వారానికి ఒకరోజు మౌనంగా ఉండేవాడంట, వారానికి ఒకరోజు ఉపవాసం చేసేవాడంట. కాబట్టి ఇది మౌనంగా ఉన్నప్పుడే మనం ఎంత శక్తినైనా మనం స్టోర్ చేసుకుంటాం. మౌనానికి అనంతమైన శక్తి ఉంటుంది. రమణ మహర్షి కూడా మౌనమే కదా, జీవితకాలం మౌనంగా ఉన్నాడంట. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా మౌనంగానే సమాధానాలు చెప్పేవాడంట. అవసరం ఉంటేనే మాట్లాడమంటారు పత్రి గారు, అవసరం లేకపోతే పత్రి గారి దగ్గర మనం మాట్లాడతాం. అసలు ఆయన ఎలా ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత మంచిగా అప్పటికప్పుడు మాట్లాడుతున్నా కానీ నోరు విప్పుతాం అంత తొందరగా. మనం ఏం మాట్లాడితే ఏం చెప్తాడో తంతాడు కూడా కదా. ఎందుకు ఆ పవర్స్ తెచ్చుకున్నాడు పత్రి గారు? పత్రి గారు లాంటి వాళ్ళని ఎతకడం కోసం దివ్యలోక వాసులు కొన్ని సంవత్సరాలు వెతికారంట. ఎందుకంటే అన్ని లోకాల కంటే భూలోకం చాలా గొప్పదంట. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, కానీ భూలోకం చాలా గొప్పది. ఇక్కడ వాళ్ళు ఆత్మల స్థితిలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే భూమి మీద జన్మ తీసుకోవాలి. ఎందుకంటే ఇది గొప్ప లోకం. అందుకే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మన పత్రి గారు, మనమందరం కూడా ఇక్కడ జన్మ తీసుకున్నాం. మళ్ళీ ఈ భూలోకంలో భారతదేశం అతి ఉన్నతమైన శిఖరాగ్ర శ్రేణి. ఎందుకంటే ఇక్కడ మనకి పుణ్యభూమి, వేదభూమి, తపశక్తి కలిగిన భూమి. ఎక్కువ మనము ఈ వేదాలకు పుట్టినిల్లు మన భరతఖండం. వేదాలు కూడా ఇక్కడి నుంచే పుట్టాయి. మరి ఈ భూమిని బాగు చేసుకోవాలంటే 2012 తర్వాత మనకు తెలుసు ఏదో పడుతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి, భూమి అంతమవుతుంది అని చెప్పేసి మనం ఈ మీడియా మొత్తం కూడా కవర్ చేశారు. అప్పుడు ఈ భూమండలాన్ని కాపాడుకోవాలంటే ఎవరైతే కరెక్ట్ అని చెప్పేసి వెతకడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పడుతున్నప్పుడు పత్రి గారు అప్పుడు బుక్స్ చదువుతూ ఉన్నారంట. దివ్యలోకాలలో 80,000 పుస్తకాలు చదివాయని చెప్పి మనకందరికీ తెలుసు పత్రి గారు. ఆ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు 1,00,000 పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు 80,000 పుస్తకాలు రాశారు. అలా మరి ఈయనైతే కరెక్ట్ అని చెప్పేసి పత్రి గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే పత్రి గారు 3 ఆప్షన్లు చెప్పిండంట. వెతికినప్పుడు దొరికిండు. 3 ఆప్షన్లు ఇస్తే పోద్ది, మళ్ళీ ఎక్కడ వెతుకుతాం, ఇలాంటి గురువు దొరకడు, మళ్ళీ భూమండలాన్ని బాగు చేయాలంటే చెప్పి ఏంటో చెప్పండి మీ 3 నిబంధనలు అంటే, ఒకటి, నేను ప్రాపంచిక విషయాలు ఏ అడిగినా సరే నేను వాళ్ళని ఏమన్నా ఎవరు కూడా నన్ను ఏమీ అనొద్దు. ప్రాపంచిక విషయాలు చెప్పడం కోసం నెత్తి మీద చేయబెట్టి ఆశీస్సులు ఇచ్చేవాడిని కాదు నేను. ఏంటి మరి విభూతి పళ్ళు ఇచ్చి, బంగారాలు ఇచ్చి, గొలుసులు ఇచ్చి, మన సత్యసాయిబాబా లాగా అందరినీ మెప్పు చేసేవాడిని కాదు నేను. అలాంటి నా దగ్గర ఉండవు. ఏదైనా కరాఖండిగా చెప్పేస్తాను నేను. కట్టే కొట్టే తెచ్చి చెప్పారు కదా, ఇందాక చెప్పే కదా నేను. అట్లా చేస్తేనే నేను ఒప్పుకుంటా. రెండోది, నాలాంటి అంటే ఇప్పుడు మీరు చెప్పే ఈ భూలోకాన్ని బాగు చేయడానికి నాలాంటి వాళ్ళని, నా అంత జ్ఞానం, నా కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని 1,44,000 మంది ఏ లోకాల్లో ఉన్నా సరే వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి. అదే మీ బాధ్యత. 1,44,000 మంది. మరి మూడోది, ప్రకృతి నాకు సహకరించాలి. 3 మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానట పత్రి గారు. ఆ 3 వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి పత్రి గారి దగ్గర మనం నోరు విప్పుతామా? నోరు విప్పే ఆస్కారం మనకి లేదు. మా ఇంట్లో 2003లో మేము పిరమిడ్ కట్టించినప్పుడు, ఫస్ట్ పిరమిడ్ అనంతపురం జిల్లా నుంచి అనుకుంటా పత్రి గారితోనే వచ్చిండు పాపం ఆయన. నేను 3 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చిన వెంటనే నేను వెతుకుతూ ధ్యానంలోకి వచ్చా కాబట్టి వెంటనే పిరమిడ్ నిర్మాణం చేసినప్పుడు పత్రి గారు వచ్చారు. ఉన్నాడు పక్కన. నేనేమో వర్షంలాగా పడింది లైట్గా, అందరు వచ్చారు. అక్కడ 2003లో అంటే 25 సంవత్సరాల కింద. మరి ఇప్పటికే ఇంతకంటే తెలియదు. అందరూ ఈ బొట్లు అవి పెట్టుకొని వచ్చారు. కొంచెం మరి వైశాఖ కాబట్టి బొర్రలు గిర్రలు అన్నీ ఉన్నాయి, నామాలు అడ్డనామాలు అన్నీ పెట్టుకొని వచ్చారు. అక్కడేమో పట్టా వేస్తుంటే మా బురద ఉంది అక్కడ. ఇల్లు అప్పుడే 22 రోజులకే పిరమిడ్ తయారు చేసాం. అంత వాటర్ కొడుతూ వర్షం పడుతుంది, బురదతో తొక్కుతున్నారు, దాని మీద కూర్చోలేకపోతున్నారు పట్టా వేస్తే. ఆ పట్టా తీయడం, మళ్ళీ ఇంకో బెడ్షీట్ వేయడం, ఆ బెడ్షీట్ వేయడం, అది తీయడం. నేనేమో పత్రి గారు కొత్త, నాకు 3 నెలలు అవుతుంది, ఏమంటాడో తెలియదు, భయంగా నేను అన్నీ వేస్తూ తీస్తూ ఉన్నప్పుడు నిలబడి ఉన్నారు వాళ్ళు పాపం. నేను వేస్తున్నా తీస్తున్నా వాళ్ళు కూర్చోట్లే. వాళ్ళని బాగా అరిశారనమాట. ఇన్ని సంవత్సరాలు వచ్చాయి బొట్లు మీకు, అలంకరణ కాదు బొట్లు, మీ ఆత్మకు పెట్టాలి బొట్టు అని చెప్పేసి వాళ్ళని అరిశారు. అందులో మా నాన్నగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు, మా చుట్టాలందరూ ఉన్నారు. వాళ్ళని ఇంకేదో తిట్టాడు, బాగానే తిట్టారు. ఇంకా వద్దులే కానీ ఇప్పుడు చాలా లేదు. బామ్మ నాకు భయం వేస్తుంది. ఇక్కడ నిలబడ్డాడు ఆయన, ఏదో చెప్తున్నాడు, నేనేం అదే ఆలోచిస్తున్నా. ఒక్క ఉదుటున మరి ఏం మాట్లాడిండో తెలియదు కానీ కాలు ఊపిండు, మెడ కింద
పెట్టిండు కాలు ఈ మూల నుంచి తంతే ఆ మూల పడిపోయిండు ఆయన. మనుషుల మించి ఎగిరి పడ్డాడు ఆయన, ఫుట్బాల్ లాగా తన్నిండి ఆయన్ని. వెంటనే శైలజ మేడం అన్నాడు. అమ్మ నాకు మాత్రం అయితే మామూలు భయం కావట్లే, వణుకు వస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు. ఆయన ఏం మాట్లాడిండో ఏంటో, అసలు వాళ్ళనే తిట్టిందంటే నేనే బాధపడుతుందంటే అందరి ముందులో నన్నేమంటాడో అని ఒక ఆలోచన నాకు లోపల. ఏం మాట్లాడాలో తెలీదు. 3 సార్లు అవుతుంది పత్రికని చూస్తే, 3 సార్లు నేను 3 నెలలు అవుతుంది ధ్యానం చేయబట్టి. వెళ్ళి అక్కడ పోయి నిలబడ్డా, భయంగానే నిలబడ్డా, వణుకుతున్నాయి కాళ్ళు అయితే, మాట రావట్లే బయటికి. ఇప్పుడంటే బాగానే మాట్లాడుతుంది కానీ అలా మైకు తీసుకున్నానా, ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి కట్టించామో మాట్లాడమంటున్నారు, ఏదో ఒకటి నోట్లోంచి బయటికి రావాలా. దెబ్బలైనా తినాలి, లేకపోతే ఒక గ్రేట్ మాస్టర్ అయినా తయారు కావాలి, ఏదో ఒకటి కావాలి, అటో ఇటో తెలుసుకోవాలి. పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామని చెప్పాను. మొత్తానికి చెప్పంగానే పత్రిక గారు నవ్వారు. ఆ కోపం ఎంతసేపు ఉంటుంది యోగులకి, అక్కడికక్కడికి వదిలేశారు. ఎంబటే నాకు ఆయన సార్ ముఖంకి వెళ్ళి చూడగానే ఆనందం వేసింది. నవ్వుతున్నారు సార్, ఏమైనా మాట్లాడవచ్చు అని. వాళ్ళు నవ్వుతున్నాడు కదా సారు, ఇంకా గట్టిగా అని చెప్పా 3 సార్లు. ఇంకా గట్టిగా కొడుతున్నారు వాళ్ళు. తర్వాత నేను ఏదో 2003 అంటే 3వ సంవత్సరంలో ధ్యానానికి వచ్చినప్పుడు 32 సంవత్సరాలు నాకు. 7 సంవత్సరాల నుంచి నేను తపనతో ఉన్నా. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తాం మనం, ఎందుకోసం వస్తాం భూమి మీదకి, నేను ఎక్కడికి వెళ్ళాలి. గత జన్మలో కష్టం వచ్చింది అనుకోండి, ఏమంటారు, గత జన్మ కర్మ, అనారోగ్యం వచ్చింది, గత జన్మ కర్మ వల్లనే సమస్యలో ఉన్నారు, గత జన్మ కర్మ వల్లనే ఇగో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటుంటారు. ఆ జన్మలో ఏదో తెలుసుకోకపోతే ఇక్కడ జన్మ తీసుకున్నారు, ఇక్కడ తెలుసుకోకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు జీవించాలి. 1 సంవత్సరం పిల్లవాడు ఫెయిల్ అయితే మనం అరుస్తాం కదా, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోయాయి, సంవత్సరం కాలం వేస్ట్ అయిపోయింది. మరి మీ ఫ్రెండ్ 6 నుంచి 7కి పోయినాడు మనం తిడతాం మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జన్మని దాటేస్తున్నాం మనం. అమ్మ ఈ జన్మ నాకు వద్దింగా, ఈ జన్మలు ఆశ్రమ చేసుకోవాలి, ఏం చేస్తే నేను భగవంతుడిని చూస్తా, దేవుడు చూడాలన్నది నాకు. ఎందుకంటే కార్తీక మాసం బుక్ తీస్తే మీకు తెలుసు కదా, ఎన్నో ఉంటాయి అందులో. అసలు విషయం చెప్పరు అక్కడ. ఏం చేస్తే భగవంతుడిని చూస్తాం, అసలు ఆ భగవంతుడు నేను అడగాలి, నేను ఎందుకోసం వచ్చా ఇక్కడికి తెలుసుకోవాలి, నేను సొంతంగా ఈ జన్మ లాస్ట్ జన్మ చేసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, భగవంతుడిని చూడాలి, లాస్ట్ జన్మ చేసుకోవాలి. ఈ 3 క్వశ్చన్లు నాకు. అప్పుడు ఎత్తుకుతూ ఉన్నప్పుడు ఒక 9-10 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు తెలియక కొంచెం వయసు పెరిగే కొద్దీ సమాధానం దొరకట్లే. అందరిని అడుగుతున్నా కానీ ఎవరు చెప్పట్లే. అప్పుడు నాకు దుఃఖం వచ్చేది, గంటలు ఏడ్చేదాన్ని. మామూలు ఏడుపు కాదు, గంటలు ఏడ్చేదాన్ని. 10 గంటలు 5 గంటలు రాత్రిపూట అయితే తెల్లవారులు ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. ఎందుకు, ఇప్పటికి నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, 10 సంవత్సరాలు, ఎవరు చెప్పట్లేదు, ఈ జన్మ ఇలా వృధా అయిపోతుందా అని చెప్పి నాకు బాధ వేసేది అనమాట. అప్పుడు తర్వాత 32 సంవత్సరాలు అప్పుడు మా అక్కయ్య చెప్పింది నాకు ధ్యానం గురించి. మా అక్కయ్యకి ఒకసారి దగ్గర క్లాప్ చేద్దాం. 22 సంవత్సరాలు నేను వెతుక్కున్నాను ధ్యానాన్ని. వెతుక్కున్న తర్వాత నాకు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే 6 గంటలలో అనంతమైన ఆనందాన్ని పొందా. బ్రహ్మానందం, సచ్చిదానందం, దివ్యానందం, ఒక దివ్య ప్రకృతిలో దివ్య జ్యోతితో దివ్యానందం పొందింది ఆత్మ 6 గంటలు. అద్భుతమైన ఆనందం మాత్రం నేను అసలు ఇక చెప్పలేదు, మాటలతో చెప్పలేను. ఒక దివ్య ప్రకృతి అంటే సరిపోతుంది, ఒక దివ్య జ్యోతి అని అప్పుడు నాకు తెలీదు. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఇంత ఆనందం లోపల ఉంది, ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి, నేను ఇంత ఆనందంగా ఉంటున్నాను, నాలాగా ఎవరు వెతుక్కోవద్దు, ఏంటంటే అందరికీ చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తూనే ఉంటాను. ఇప్పుడు ట్రైన్లో కూడా సార్ వీడియో తీస్తే, ఈ సార్ గారు యూట్యూబ్లో ఎంత మేము బాత్రూమ్ దగ్గర నిలబడ్డామో, ఏదో ఎగ్జామ్ కొడుతుంటే ఇవాళ అసలు నిలబడడానికే ప్లేస్ లేదు, అందులో కూడా నేను 10 పాంప్లెట్ ఇచ్చి ధ్యానం గురించి చెప్పే ఒక ఆమెకి గంటన్నరలో. వాళ్ళ అమ్మాయి ఇక్కడ గుంటూరులో చదువుకుంటుందట, అమ్మాయికి చెబుతుంటే 10,000 మంది చూశారట అర్ధ గంటలో. ఆ వీడియో పెట్టిండు సార్. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రచారం అదే, ఆటోలో ప్రచారం, ఆటో ఆయన కూడా చెప్పా దిగేటప్పుడు. అంటే ఎందుకంటే నాలాగా ఎవరు వెతుక్కోవద్దు అనేది నాకు అనుభవం అనమాట. అలా నేను నాలాగా ఎత్తుక్కోకుండా ఉండాలని చెప్పేసి పిరమిడ్ నిర్మాణం చేశాము. ఆనందం వచ్చింది నాకు ధ్యానం చేశాక అని చెప్పి చెప్తామనే అనుభవం నాది. కానీ అక్కడ చెప్పట్లే నేను. పత్రికారు అంత కోపంగా నన్ను పిలిచారు కదా, నేనేం చెప్తున్నానో నేను వింటున్నాను. ఏం చెప్తున్నానంటే, నేను విగ్రహ రూపంగా భౌతిక ప్రపంచానికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎలా విరాజిల్లుతున్నారో తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే, ఈ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం కూడా ఆధ్యాత్మిక పరంగా అంతర్ముఖ ప్రయాణంగా అలా విరాజిల్లాలనే నా కోరిక అని చెప్పాను. అంటే కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది, కోట్ల మంది ఆధ్యాత్మికతను పట్టుకోవాలి అనేది నేను చెప్పాను. కానీ అది నాకు థాట్లో కూడా లేదు. కానీ ఒక గురువు ఆయన లోపల చదివాడు నన్ను. ఆయన పక్కనే నిలబడ్డా కదా, లోపల స్కాన్ చేసి లోపల జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చాడు ఈ నోటి రూపంలో. అంత గొప్ప గురువు పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేశాను. అది మాట్లాడుకుంటూ నేను వింటున్నా.
అసలు నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నా. ఏదో 6 గంటలు ధ్యానం చేసి నేను ఆనందంగా ఉన్నాను, ఈ ఆనందం అంతా అందరికీ చెప్పాలని పిరిమిడి కట్టించా అని చెప్పే జ్ఞానము. కానీ ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడి నుంచి తిరుపతికి పెట్టాడు లంకే. కోట్ల మందికి స్ఫూర్తిదాయకం కావాలని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇది అంత గొప్ప, దట్ ఈజ్ పత్రిజీ. ఆయన మామూలు వ్యక్తి కాడు. ఆయన మన మధ్యలో తిరిగే భగవంతుడే. లేకపోతే ఒక గొంగళి పురుగులాగా ఉప్పు మిరపకాయ ఎక్కడో ఇంత షాపులో ఉండేదాన్ని నేను. ఒక సీతాకొక చిలుకలాగా తయారు చేశారు కదా. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానంతోనే కదా. ఎంతమందిని ఇలా తయారు చేశారు? కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. పత్రికగా ఒకసారి గట్టే క్లాస్ చేద్దాం.